యంగ్ టైగర్ ఎన్టీఆర్ వరుసగా సినిమాలు చేస్తూనే సామాజిక సేవ కూడా చేస్తుంటారు. తాజాగా ఎన్టీఆర్ మరోసారి తన హుదారతను చాటుకున్నారు. ప్రస్తుతం 2 తెలుగు రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా ఆస్తి ప్రాణ నష్టం చాలా వరకు జరిగింది. కొన్ని చోట్ల ప్రజలు తమ ఆవాసాలను కోల్పోయారు. తినడానికి తిండి, తాగడానికి మంచినీళ్లు లేక ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం సహాయక చర్యలు ముమ్మరం చేసింది. ఈ నేపథ్యంలో వరద బాధితుల సహాయార్థం కనీస అవసరాలు తీర్చేందుకు తెలుగు సినీ పరిశ్రమ ముందడుగు వేసింది. తాజాగా ఎన్టీఆర్ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రి సహాయక నిధికి తన వంతు సాయాన్ని ప్రకటిస్తూ ట్వీట్ చేశారు. తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల జరుగుతున్న వరద బీభత్సం నన్ను ఎంతగానో కలించివేసింది. అతి త్వరగా ఈ విపత్తు నుండి తెలుగు ప్రజలు కోలుకోవాలని నేను ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. వరద విపత్తు నుండి ఉపశమనం కోసం 2 తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు తీసుకునే చర్యలకి సహాయపడాలని నా వంతుగా ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ ప్రభుత్వాల ముఖ్యమంత్రి సహాయ నిధికి చెరొక 50 లక్షలు విరాళంగా ప్రకటిస్తున్నాను అని ఎన్టీఆర్ ట్విట్టర్ ఎక్స్లో పోస్ట్ చేశారు. దీంతో ఎన్టీఆర్ పై తెలుగు రాష్ట్రాల అభిమానుల నుంచి ప్రశంసల వర్షం కురుస్తోంది. ఇక మిగతా తెలుగు హీరోలు కూడా తమ వంతు సాయాన్ని ప్రకటించాలని సోషల్ మీడియాలో అభిమానులు పోస్టులు పెడుతున్నారు. ఇప్పటికే ప్రముఖ నిర్మాత అశ్విని దత్ రేపటి కోసం అంటూ ఆంధ్రప్రదేశ్ సీఎం రిలీఫ్ ఫండ్ కు తన వంతుగా 25 లక్షల విరాళం ప్రకటించారు. హీరో విశ్వక్ సేన్ ఆంధ్రప్రదేశ్ సీఎం రిలీఫ్ ఫండ్ కు తన వంతుగా 5 లక్షల విరాళం ప్రకటించి గొప్ప మనసును చాటుకున్నారు. ఇటు తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్ కు 5 లక్షల విరాళం అందించారు. ఆయ్ చిత్ర బృందం సైతం వరద బాధితులకు ఆర్థిక సాయం చేయాలని నిర్ణయించింది. సోమవారం నుంచి వారాంతం వరకు ఆ సినిమాకి రానున్న వసూళ్లలో నిర్మాత షేర్లు 25% జనసేన పార్టీ తరపున విరాళంగా అందజేయనున్నట్లు ప్రకటించింది.